సమస్యలు వాళ్ళకుంటాయి. ప్రియులారా, ఎవరికి ఉండవలసిన సమస్యలు ప్రతి మనిషికి భూమి మీద ఏదో ఒక విధమైన సమస్యల చేత మానవుడు కొనసాగించబడుతున్నాడు. ప్రియులారా, సమస్య అనేది కామన్. కానీ మన ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన సమస్యలో ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు మనకి ఎవరు తోడుగా ఉన్నారు? సమస్యను మనం ఎలానా ఫేస్ చేస్తాం? సమస్యలో ఉన్నప్పుడు మనకు ఒక తోడుగా ఉండే మనుషులు కావాలి. సమస్యలో ఉన్నప్పుడు ధైర్యపరిచేవాళ్ళు కావాలి. పోరాటంలో ఉన్నప్పుడు ఆదరించేవాళ్ళు కావాలి. మరణ పడకలో ఉన్నప్పుడు ప్రక్కన కూర్చొని ఏం కాదు, ధైర్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు కావాలి. కానీ అలాంటి మనుషులు లోకంలో మనకు కనబడట్లేదండి. అందుకే దేవుడు అంటాడు, యేసు ప్రభు అంటాడు, నేను ఆయనకి ఇష్టమైన పనులు ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఏనాడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ జీవితంలో ఏదో ఒక ఒంటరితనం నిన్ను వేధిస్తుందా? కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నావా? ఒంటరితనంలో కుమిలిపోతున్నావా? ఆ దేవుడు నేను ఏమాత్రం ఒంటరిగా విడిచిపెట్టక ప్రతి స్థలంలో నీ కోసం దిగివచ్చే దేవుడు, ప్రతి స్థలమందు నీ ప్రక్కన నిలిచే దేవుడు, ప్రతి విషయంలో నీ కుడివైపున నిలబడి నీ కుడి చేతిని పట్టుకుని నడిపించడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు, ప్రేమ సమాధానమును కర్తేగు దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా.